హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు మిసెస్ 360 వ్లాగ్. ఈరోజు 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ సమ్మర్ సీజన్‌లో ఆ 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఎలా తీసుకోవాలి? అది యూజ్ చేయడం వల్ల మీ హెల్త్ బెనిఫిట్స్ ఎలా పెరుగుతుంది? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో, మన వీడియోని లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ కమ్ ఆన్ టు ద వీడియో. ఆ 2 డ్రింక్స్, 1 సబ్జా సీడ్స్ అండ్ 1 సోయా సీడ్స్. మనం ఇప్పుడు ఈ చియా సీడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చియా సీడ్స్ అనేవి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో, మన సమ్మర్ డైట్‌లో ఇది కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఈ చియా సీడ్స్ అనేది ఎంప్టీ స్టమక్స్‌తో తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేవి వస్తుంది. ఇది ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి మన ఫ్యాట్‌ని ఎక్కువగా తగ్గిస్తుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో, ఇది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 స్పూన్ చియా సీడ్స్ అనేది ఒక గ్లాస్‌లోకి యాడ్ చేసుకుందాం. ఈ చియా సీడ్స్ మనం సోక్ చేయడానికి మాక్సిమం 6-8 అవర్స్ పడుతుంది. తర్వాత కొంచెం వాటర్ అనేది ఇందులో యాడ్ చేద్దాం. తర్వాత ఈ చియా సీడ్స్‌లో కొంచెం మనం జీలకర్ర యాడ్ చేద్దాం. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్. తర్వాత కొన్ని లీవ్స్ ఆఫ్ మింట్ అనేది యాడ్ చేద్దాం. తర్వాత మింట్ యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ. ఇయన్నీ యాడ్ చేసేసి కదా ఫ్రెండ్స్, ఇదనేది మనం 6-8 అనేది కంపల్సరీ 6-8 అవర్స్ అనేది కంపల్సరీ సోక్ చేయాలి. ఇది మనం ఎర్లీ మార్నింగ్ మన ఎంప్టీ స్టమక్‌తో ఇదనేది ఈ డ్రింక్ అనేది మనం సర్వ్ చేసుకోవాలి. ప్లస్ ఇందులో మనం హనీ యాడ్ చేసాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డ్రింక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హనీ యాడ్ చేయండి. తర్వాత ఈ డ్రింక్ తాగి మీకు కొన్ని రోజులు అయిపోతుంది కదా! అప్పుడు హనీ అనేది స్కిప్ చేసేయండి. ఎందుకంటే హనీ అనేది మనకి న్యాచురల్‌గా దొరకట్లేదు కాబట్టి హనీ కొంచెం స్కిప్ చేసేసి, తర్వాత నెక్స్ట్ హనీకి బదులు బీట్రూట్ జ్యూస్ డైలీ దీనికి మీరు యాడ్ చేసుకుంటే, కొంచెం జ్యూస్ అనేది మీరు డైలీ ఇందులో యాడ్ చేసుకుంటే, బీట్రూట్ జ్యూస్ అనేది మనకి న్యాచురల్‌గా దొరుకుతుంది. ప్లస్ మన హెయిర్ గ్రోత్‌కి బెనిఫిట్ అవుతుంది. ఇంకోటేంటంటే మన బ్లడ్ కౌంట్ పెరుగుతుంది బ్లడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో, డ్రింక్ అనేది అయిపోయింది. మీరందరూ ఈ డైట్‌ని మీ రెగ్యులర్‌గా యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద సమ్మర్ స్పెషల్ సీడ్స్. ఇప్పుడు మనం సబ్జా సీడ్స్‌తో డ్రింక్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బౌల్‌లో సబ్జా సీడ్స్ అనేది 15-20 మినిట్స్ అనేది సోక్ చేశాను. ఇప్పుడు మనం ఇది ఒక 2 స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ అనేది గ్లాస్‌లో యాడ్ చేద్దాం. మనం ఇలా గ్లాస్‌లో యాడ్ చేసిన తర్వాత సబ్జా సీడ్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 15-20 మినిట్స్ చాలు. ఈ సబ్జా సీడ్స్ అనేది మన సమ్మర్‌లో బాడీ అనేది చాలా కూల్ చేస్తుంది. దానివల్ల మన డీహైడ్రేషన్‌కి పొందకుండా మనం కలుగుతాము. కాబట్టి మార్నింగ్ 2 స్పూన్స్ ఆఫ్ సబ్జా నీళ్ళు అండ్ ఈవినింగ్ 2 స్పూన్స్ ఆఫ్ సబ్జా వాటర్ తాగితే మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఇది సన్ నుంచి వచ్చే డీహైడ్రేషన్ అనేది కూడా తగ్గిస్తుంది. ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఉంటాయి. ప్లస్ న్యూట్రియంట్స్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో మనం లెమన్ యాడ్ చేయడం వల్ల విటమిన్ సి అనేది కూడా మనకు దొరుకుతుంది. ప్లస్ సిట్రస్ ఫ్రూట్స్ అనే విటమిన్స్ కూడా మనకి లభిస్తాయి. సో, మన డైట్‌లో కంపల్సరీ సమ్మర్ సీజన్‌లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సబ్జా వాటర్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సబ్జా వాటర్ అనేది యాడ్ చేసేసాం కదా! తర్వాత మనం ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత
మనం ఇందులో యాక్చువల్గా షుగర్ అనేది యాడ్ చేసుకుంటామండి. కానీ నేను షుగర్ అనేది స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే మన షుగర్లో ఫ్యాటీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. దాని బదులు పటికి బెల్లాన్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకున్న పౌడర్నే నేను యాడ్ చేస్తున్నాను. ఇది మీకు హెల్త్ని కూడా చాలా చలవ చేస్తుంది కాబట్టి మన చిన్నప్పుడు కూడా మన పటికి బెల్లం పౌడరే మనకు యూజ్ చేసేవారు కాబట్టి పటికి బెల్లం పౌడర్ అనేది యూజ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ ఆఫ్ పటికి బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది పటికి బెల్లం పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది సమ్మర్ కూల్ డ్రింక్. ఇప్పుడు ఈ సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను ఏంటంటే ఈ చయా సీడ్స్కి ప్లస్ సబ్జా సీడ్స్కి డిఫరెన్స్ ఏంటనేది మళ్ళీ ఒకసారి చెప్పబోతున్నాను. చయా సీడ్స్ అనేది మన బాడీని కూల్ ప్రొడ్యూస్ చేసే ఈ 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసాం కదా, దీని యొక్క డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ముందు సబ్జా గింజలు అనేది చాలా కూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సియా సీడ్స్ అనేవి మన బాడీని హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం మన డైట్లో 2 or 3 టైమ్స్ అనేది డైట్ తీసుకోవడం బెస్ట్. ఇది ఏంటంటే మన స్టొమక్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా తగ్గిస్తుంది. ఇదేంటంటే డిహైడ్రేషన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎండలోకి వచ్చి డిహైడ్రేషన్ అయిపోయిన వెంటనే మనం సబ్జా గింజలు తాగితే మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన డైట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సబ్జా గింజలు అనేది మనం తీసుకోవచ్చు. ఇదేంటంటే ఎనర్జీ గివింగ్ డ్రింక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోస్లో 2 టైప్స్ ఆఫ్ డ్రింక్ చూశారు కదా. మన వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ చివరి ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.